హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మార్నింగే చూసారు కదా, బయట కూర్చొని కాసేపు అయితే హాట్ వాటర్ తాగేశాను. కుకింగ్ కూడా అయిపోతుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. లంచ్లోకి అయితే ఆరుష్కి ములక్కాయ టమాటా చేశాను. కుకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళని లేపాలి, టైం కూడా అవుతోంది, 8 o'clock అయింది. చిన్నగా లేపాలి ఇంకా 8:15 లోపు. ఇక్కడైతే ఇది పీస్ లిల్లీ. అసలు ఈ ఆకులు మొత్తం మా పిల్లలు పీకేస్తూ ఉన్నారు. ఆకులన్నీ కట్ చేద్దామని చూస్తున్నాను, ఎంత చెప్పినా వినట్లేదన్నమాట. ఇది జెడ్ ప్లాంట్ నిన్న వీడియోలో చూపించాను కదా, కొమ్మ ఒకటి వచ్చిందని. 3 వచ్చాయి, ఇవాళ ఇంకొకటి వచ్చింది. ఇక్కడ అదే చూపిస్తున్నాను. అందులో ఈ కొమ్మ కూడా చాలా పెద్దగా అయిపోయింది, కానీ గ్రీనే వస్తున్నాయి ఆకులు. చూడాలి మళ్ళీ బ్లాక్ అవుతాయో లేదో. చిన్న చిన్న అమ్మ శ్యామ్ ఇంకా లేచారు. ఆరుష్ని రెడీ చేశాను. ఇవాళ యూనిఫామ్ అయితే వేయలేదు. నిన్న యూనిఫామ్ ఒక్కటే వాష్ చేయడం మర్చిపోయాను. బట్టలన్నీ మిషన్లో వేసాను, కానీ యూనిఫామ్ ఒక్కటే వేయలేదు, అది బయట ఉండేసరికి. ఇవాళ అయితే సివిల్ డ్రెస్ వేసి పంపించేస్తున్నాను. ఇక్కడ విన్ని ఆ టాయ్స్ అన్నీ కింద పడేయొద్దురా అని చెప్తే వాడు అన్నీ గుమ్మరిచ్చేసాడు కింద. మళ్ళీ వాడే సర్దుతాడులేండి. ఆడుకున్నాక చక్కగా కవర్లో పెట్టేసి అక్కడ పెట్టేసాయినా అంటే మళ్ళీ వాడే పెట్టేస్తాడు. మంచిగా ఉన్న టాయ్స్ ఒక 2-3 ఉంచాను. టాయ్స్ అన్నీ పడేసాము. ఇంకా అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడే. ఆడుకునేది లేదు, ఏం లేదు, అవన్నీ కింద పడేస్తాడు. మళ్ళీ కాసేపు అయ్యాక అన్నీ తీసి కవర్లో పెట్టేస్తాడు అనమాట. ఎప్పుడో వాడికి గుర్తొచ్చినప్పుడు తీస్తూ ఉంటాడు. దానికోసమనే ఇంకా అలా ఉంచేసాను అవి 2 టాయ్స్. ఇంక ఇక్కడ ఆరుష్ అయితే కొంచెం వెళ్ళనని ఏడుస్తున్నాడు. ఏడవట్లేదులే, కానీ లంచ్ వద్దు, లంచ్ టైం కల్లా ఇంటికి వచ్చేస్తాను, లంచ్ పెట్టొద్దు అంటున్నాడు. నేను పెట్టేశాను. దానికి అది చూశాడు నేను పెట్టడం, చూసి అది తీసేయమని గోల్ అనమాట ఇక్కడ. సో తీసేస్తానులే, నీకు కాదు డాడీకి అని చెప్పి ఏదో ఒక విధంగా ఎక్కిచ్చేసాము. ఈ చెట్టుకైతే బాగా పూలు వస్తున్నాయి మంచిగా. ఇంటి ముందు ముళ్ళ చెట్టు ఉండకూడదు అంటున్నారు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టుకి ముళ్ళు ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది.
గ్రౌండ్కి వెళ్ళాము వాకింగ్కి. అక్కడ పక్కనే వంకాయ తోట ఉంటే అక్కడికైతే వచ్చాను కాయల కోసమని. అన్నీ కోసేశారు, కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా పిందెలు. లేతవే చూసి కొన్ని కోసుకొని వచ్చేసాను. పక్కన బెండకాయ ఇంకా టమాటా కూడా ఉంది, అవైతే ఇంకా రాలేదు, ఇప్పుడే పెట్టారు ఆ మొక్కలు. ఇంకా రావడానికి ఒక 1 month పట్టొచ్చేమో అటు ఇటు. ఇంక ఇక్కడైతే వంకాయలు కోసేసుకొని వెళ్ళిపోతున్నాము. ఫ్రీగా కాదులేండి, డబ్బులు ఇచ్చే. ఇలా చెట్టు మీద నుంచి కోసుకుంటే భలే ఉంటుంది కదా, ఫ్రెష్గా. బాగా గడ్డి మొలిచేసింది. వీళ్ళిద్దరేమో లోపలికి వచ్చేస్తున్నారు. నేను అట్టే వెళ్ళి చూసొద్దామని చెప్పి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు లోపలికి వచ్చేస్తున్నారు. ఇంకా సరేలే అని నేను వెళ్ళకుండా వచ్చేసాను. ఇవే అనమాట, కొన్నే తెచ్చుకున్నాను. ఈ పక్కనే కదా, ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవచ్చులే, మరి ఎక్కువ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఎందుకులే అని. ఇంకా కొన్ని అయితే తీసి అప్పటికప్పుడే ఫ్రై చేస్తున్నాను, ఇంకొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అన్నీ ఒక్కరోజే కర్రీ అంటే మాకు ఎక్కువైపోతుంది. మార్నింగ్కి వంకాయ ఎక్కువ ఉండదు కదా, మార్నింగ్ స్మెల్ వచ్చేస్తుంది కదా అని ఇంకా కొన్ని అయితే చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ చేసిన ములక్కాయ టమాటా కూడా ఉంది. ఇవే అన్నమాట ఇంకా డిన్నర్కి. సో డిన్నర్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే పాలు పొంగాయి గ్యాస్ మీద. ముందు రోజు ఆ రోజే క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఆ రోజు కుదరక చేయలేదు. ఇంకా ఇవాళ అయితే ఖచ్చితంగా చేసేసాను అనమాట. ఇదైతే గురువారం నైట్ వీడియో. నెక్స్ట్ డే మార్నింగ్ శుక్రవారం కదా, ఆ రోజు హాలిడే వచ్చింది. మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని పెసర దోశ నానబెట్టేశాను. మామూలుగా వర్కింగ్ డేస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకపోయినా ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోతారు, కానీ హాలిడే రోజు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కావాల్సిందే. క్లీన్ చేసేసుకొని పిల్లలిద్దరికి డిన్నర్ కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వీళ్ళకి డిన్నర్ పెట్టేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేయాలి. కొంచెం టీవీ చూస్తూ తిందాం కదా అని కూర్చున్నాను. ఇంకా స్టార్ట్ చేశారనమాట గోలా కొట్టుకోవడము. ఒక్క 5 minutes కూడా మంచిగా కుదురుగా ఉండరనమాట ఇద్దరు ఒక దగ్గర ఉంటే. ఇక్కడ అదే అరుస్తూ ఇంకా తింటూ ఉన్నాను. నేను వస్తున్నానులే పదా అని చెప్తూ. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.